హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ని ఎలా అయితే కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే లైనింగ్ని మనం తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకొని ఇలా క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ వచ్చేసి మన ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి. సో ఖర్చులు అంటే క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక మార్జిన్, అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అని ఒక మార్జిన్ డ్రా చేసుకొని ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క పొడుగు చూసుకోవాలి. పొడుగు ఆది బ్లౌజ్లో నుంచి అయితే ఆది బ్లౌజ్ని షోల్డర్ మిడిల్కి పట్టుకొని కింద డాట్ ఏదైతే వేస్తామో అక్కడికి పట్టుకొని ఆ విధంగా చూసుకోవాలి. లేదు వాళ్ళ కొలతలు తీసుకున్నాము అంటే అలా కూడా చూసుకోవచ్చు. పైన ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం మనం షోల్డర్ ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకోవాలండి. తీసుకొని టోటల్గా ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ ఖర్చు అండ్ హైట్. సో కింద ఎంత ఉంది, కింద నుంచి పైనకి ఎంత ఉంది చూసుకొని అది మనకి ఆపోజిట్లో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని మొత్తం ఒక బాక్స్ లాగా అయితే ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క వెడల్పు చూసుకుందాము. వెడల్పుని ఉక్సు పట్టి ఏదైతే ఉంటుందో ఉక్సు పట్టి నుంచి కాజా పట్టిని ఇంక్లూడ్ చేయొద్దండి. కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేసి టోటల్ ఎంత వచ్చిందని చూసుకోవాలి. నాకు ఇక్కడ 27 వచ్చింది. 27ని 4 పార్ట్స్ చేయాలండి. టేప్లోని 4 పార్ట్స్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 6.7 వచ్చింది టోటల్. సో 1 ఇంచ్ డాట్స్ కోసం అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. 6.7 వచ్చింది కదా. సో ఇదే 6.7కి ఒక 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అన్ని బ్లౌజెస్కి 1 ఇంచ్ కలిపొద్దు అండి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 1.5 కలుపుకోవాలి. అలాగే చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 1 ఇంచ్ కలుపుకోవాలి. సో ఈ విధంగా పైన చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాను. సో నెక్, షోల్డర్ అండి. వీళ్ళకి నెక్ వచ్చేసి 2.2 పెట్టాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. సో టోటల్ 5.2 పెట్టాను అనమాట. అలాగే వీళ్ళకి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టానండి. సో 5.5 చిన్న సైజ్ కాబట్టి 5.5 సరిపోతుంది. అలాగే కర్వ్ కోసం 1.5 పెట్టాను. సో ఈ విధంగా కర్వ్ స్కేల్తో కర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలి. వీళ్ళకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.7 అండి. సో అదే 6.7 అక్కడ వచ్చిందా లేదా అని చూసుకున్నాను, వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం రౌండ్ కోసం అని చెప్పి బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 4.5 తీసుకున్నానండి. సో 4.5 తీసుకొని ఇట్లా క్రాస్గా కొంచెం పైన 2.2 పెట్టాం కదా, 3 పెట్టుకోవచ్చు అండి. కింద నెక్ 3 పెట్టుకొని క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. సో అయిపోయింది కదా అండి. ఇప్పుడు డాట్స్ కోసం ఎక్కడైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామో అక్కడ నుంచి మిడిల్కి 3.5 ఇంచెస్ అయితే నేను పొడుగు అయితే డాట్ పొడుగు అయితే డ్రా చేసుకున్నాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అయిపోయిందండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకొంచెం మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ క్లాత్ అయితే ఈక్వల్గా లేదు. సో హ్యాండ్స్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. క్లాత్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలండి. 4 లేయర్స్ పెట్టుకుంటాం కదా మనం హ్యాండ్స్కి. సో క్లాత్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని ఈక్వల్గా ఉండడానికి ఒక మార్జిన్, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్. దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ తిప్పేయడమే కాబట్టి ఒక 1/2 ఇంచే పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడ హ్యాండ్ పొడుగు వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, కానీ వాళ్ళు 8 ఇంచెసే పెట్టమన్నారు, తగ్గించమన్నారు. సో నేను 8 ఇంచెసే పెట్టాను. పైన ఖర్చు షోల్డర్ దగ్గర జాయింట్ కోసం ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని పైనుంచి కిందికి 3 ఇంచెస్ అండి చంక డౌన్ కోసం, హ్యాండ్ డౌన్ సో క్రాస్గా చూసుకోవాలి. మనం ఆర్మ్ లూజ్ ఎంత వచ్చి 6.7 ఎక్కడైతే వస్తుందో అక్కడ క్రాస్గా చూసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం సో ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ 5.5 ఉంది. సో 5.5 అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం సో ఈక్వల్గా స్కేల్తో అయితే మార్జిన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లోతుతో ఫ్రంట్ లోతు అయితే డ్రా చేసుకోవాలండి. సో ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మార్జిన్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో మార్కర్తో సేమ్ దాని మీదనే కట్ చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ
డిఫరెన్సెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంపార్టెంట్ మనం లూజ్ దగ్గర అలాగే మిడిల్ పాయింట్ దగ్గర అయితే కట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను దాన్ని కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒక లేయర్ తీసుకొని మనమైతే ఫ్రంట్ లోత్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర లోత్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి, సో అది కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే క్రాస్ కట్ కాబట్టి క్రాస్ కట్ కోసం ఎటువైపు అయితే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని అటువైపు నుంచి పెట్టుకోవాలండి. మ్యాక్సిమం మనకి ఓపెనింగ్స్ వచ్చేసి మన వైపు, క్లోజింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకుంటే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకోవాలి. చూడండి క్రాస్గా పెట్టుకున్నాను నేను. ఒకవేళ స్ట్రైట్ కట్ అనుకోండి, మీరు స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్కేల్తో అయితే మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తాన్ని స్కేల్తో అయితే యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ సైడ్కి మనం 1 ఇంచ్ డాట్స్ కోసం, ఏదైతే డాట్స్ కోసం అలాగే ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజాలు పట్టి వస్తుంది కదా, దానికోసం ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పి మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర. సో ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా మనమైతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మిగిలిందంతా నేను యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఈ విధంగా చేసుకొని పైన నెక్ దగ్గర కూడా ఇలా ఈ విధంగా స్కేల్ సహాయంతో కిందికి నెక్ మనకి ఎంత పొడుగు కావాలి అనేది చూసేసుకొని డ్రా చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ పెట్టుకొని నెక్ని అయితే డ్రా చేసుకుంటున్నాను, ఫ్రంట్ నెక్ని. సో యాజ్ ఇట్ ఈస్గా కర్వ్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాని సహాయంతో అయితే మనమైతే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లోతు కూడా ఒక 1/2 ఇంచు, హ్యాండ్ లోతు కాదు, ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద నుంచి ఒక 2 ఇంచెస్కి అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసేసుకొని ఈక్వల్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం అక్కడ షేప్ బెల్ట్ కోసం కాబట్టి. సో అయిపోయింది కదా. ఇప్పుడు డాట్స్ కోసం అండి, ఫ్రంట్లో డాట్స్ వేస్తాం కదా. సో కింద నుంచి 1.5 ఇంచ్ అండి, లేదు అంటే సెకండ్ హుక్స్ మనది ఏదైతే మెయిన్ బ్లౌజ్లో ఉంటుందో అక్కడ కూడా పెట్టుకొని సైడ్ నుంచి 2.5 ఇంచెస్కి పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే. సో దీనికి నేను డాట్స్కి అయితే 1 ఇంచ్ అయితే పెడుతున్నానండి. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, మిడిల్లో అయితే 2 ఇంచెస్ పెడుతున్నాను. సో ఈ విధంగా మెయిన్ డాట్ అయితే డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనకి ఉక్సులు కాజాలు పట్టి వచ్చే వైపు వచ్చే డాట్ కోసం అని చెప్పి పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. ఎందుకంటే మనం పైపింగ్ కానీ నెక్ బెల్ట్ కానీ వేస్తాం కాబట్టి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింద నుంచి ఎంత ఉంది అనేది చూసుకొని 4 ఉంటే 4కి సగము, 5 ఉంటే 5లో సగం మిడిల్కి ఆ డాట్ అయితే వేసేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చే డాట్. నేను ఈ డాట్ అయితే 2.5 పెట్టుకుంటున్నానండి. సో 2.5 పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చుతో అయితే ఈ డాట్ అయితే వేసేసుకోవాలి. సో ఈ 2 డాట్లకి మధ్యలో వచ్చే గ్యాప్ ఏదైతే ఉంటుందో సేమ్ గ్యాప్తో చూసారు కదా 2 ఇంచ్ గ్యాప్ వచ్చింది. సో ఇదే 2 ఇంచ్ గ్యాప్తో మనమైతే మనకి చంక వైపు వచ్చే డాట్ అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. సో పైన కూడా కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి షోల్డర్ జారే ఇబ్బంది అలా ఏమి ఉండదు అనమాట. సో ఈ విధంగా డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. సో మెయిన్ డాట్స్ దగ్గర అయితే కట్స్ అయితే పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కింద ఎంతైతే ఉంటుందో దానికి ఖర్చులకి మనకి ఎంత పోతుందో అనేది చూసుకొని కటింగ్ షేప్ బెల్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక సైడ్ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఒక సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాను పొడుగు అనేది.
సో ఇక్కడైతే నేను క్లాత్ ఈక్వల్గా ఉండడానికి మార్జిన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, అక్కడ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. 4 ఇంచెస్ పెట్టుకొని, ఎందుకంటే కింద ఒక పావించు పైన ఒక పావించు పోతే మనకి వచ్చేది 3.5 వస్తుంది. సో నాకు షేప్ బెల్ట్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3.5 ఉందండి కరెక్ట్గా. సో నేను అక్కడ అటు సైడ్ 4 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో స్ట్రైట్గా 3 ఇంచెస్కి మళ్ళీ 3 ఇంచెస్ పెట్టుకొని ఆ లైన్, ఆ డాట్ ఈ డాట్ ఈక్వల్గా డ్రా చేసేసుకోవాలి. అక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ కాబట్టి సో ఈ విధంగా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి అయితే నేను డిజైన్ బ్యాక్ సైడ్ డిజైన్ వేస్తున్నానండి. సో అందుకనే నేను క్రాస్ బెల్ట్ లాంటివి ఏమీ కట్ చేసుకోలేదు. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాము. సో ఈ విధంగా పెట్టేసుకొని మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.